హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఎండాకాలం వచ్చేసిందంటే వడియాల సీజన్ అయితే మొదలైపోతుందండి. రకరకాలుగా ఈ వడియాలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈరోజైతే కొత్తిమీర వడియాలు అయితే పెడుతున్నానండి. చాలా బాగుంటాయి కొత్తిమీర ఫ్లేవర్తో ఈ వడియాలు అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనకి పప్పుచారులో నంచుకోవడానికి, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ఫ్రై చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. వీటిని కూడా ప్రిపేర్ చేసుకొని మనము సంవత్సరం పొడవునా నిల్వ ఉంచుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి అనుకుంటా. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి వీడియోని డీటెయిల్గా షేర్ చేశానండి. వీడియోని ఫుల్గా చూసి నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం, వచ్చేయండి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు అందులోకి బొంబాయి రవ్వ అయితే వేసుకుందామండి. 2 కప్పుల బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సూజీ రవ్వ అంటారు కదండి, సూజీ రవ్వ, చిరోటి రవ్వ, బొంబాయి రవ్వ అని అంటారు దీనికైతే. ఈ విధంగా 2 కప్పుల రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే, 1 నిమిషం మిక్సీ పట్టుకున్నామంటే మనకి ఇక్కడ చూపించిన విధంగా అయితే వస్తుందండి. ఇదైతే ఒక బౌల్లోకి వేసేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు కొత్తిమీర అయితే తీసుకున్నానండి. కావాలంటే 2 కప్పులు కూడా తీసుకోవచ్చు కొత్తిమీరని. దీన్ని అయితే బాగా కడిగేసి తీసుకున్నాను. బాగా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లలోకి వెళ్తే అక్కడ చాలా రకరకాలుగా ఈ వడియాలు అయితే ఉంటాయండి. వాటిని తీసుకోకుండా మనం హెల్తీగా మన చేతులతోనే హైజీనిక్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే మన ఆరోగ్యంకి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నేనైతే మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే చూశాను అన్నట్టు, అందుకే నేను కూడా ప్రిపేర్ చేస్తే అయిపోతుందనేసి ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. దాన్ని పక్కన పెట్టుకొని అడుగు మందంగా ఉండే ఒక పాత్ర తీసుకొని అందులోకి 1 కప్పు రవ్వకి 8 కప్పుల నీళ్ళ చొప్పున, 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి 16 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు ఈ కొలతలో తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ వడియాలు అయితే. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని నీళ్ళని అయితే మరిగించుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని నీళ్ళైతే బాగా మరగాలి, అప్పటిదాకా మరిగించుకుందాం. చూడండి, నీరైతే ఈ విధంగా బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ బొంబాయి రవ్వనైతే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి, లేదంటే రవ్వ అయితే ఉండలు కడుతుందండి. మనకి పైగా ఎండలో కూర్చొని వేసుకునే అవసరం కూడా లేదండి. ఇంట్లో ఫ్యాన్ గాలి కిందనే పెట్టుకోవచ్చు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ రవ్వ మొత్తానికి వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు అలాగే మిక్స్ చేసామంటే మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా చక్కగా ఈ నీళ్ళల్లో కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా ఉడుకుతుందండి. ఇది ఉడికే కొద్దీ దగ్గర పడి మళ్ళీ తర్వాత కన్సిస్టెన్సీ అనేది లైట్గా లూజ్ అవుతూ వస్తుంటుంది. ఈ విధంగా గట్టిపడిందని ఏం టెన్షన్ తీసుకోకండి. మళ్ళీ నీళ్ళు కూడా ఎక్స్ట్రా యాడ్ చేయకండి. మనం తీసుకున్న నీళ్ళే కరెక్ట్గా సరిపోతాయి అన్నట్టు. చూడండి, ఈ విధంగా దగ్గర పడుతూ వస్తుంటుంది కదా. ఈ విధంగా ఒకసారి అడుగంటుకోకుండా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరనైతే యాడ్ చేసుకుందాం. కొత్తిమీర అనేది ఈ పిండిలోకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్నారంటే మనకి కొత్తిమీర అనేది ఈ పిండిలోకి బాగా మిక్స్ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని సిమ్లోనైనా లేకపోతే మీడియం ఫ్లేమ్లోనైనా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకున్నారంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి కాస్త లూజ్ వచ్చింది కదా, ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చక్కగా ఉడికిపోయింది, కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉందన్నట్టు. నేనైతే చల్లర పెట్టుకుంటున్నాను. మీరు బట్టల పైన వేసుకునేటట్టుంటే ఇంతే వేడివేడిగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లాస్టిక్ షీట్ పైన వేసుకుంటున్నా కాబట్టి చల్లర పెట్టుకుంటున్నానండి. పూర్తిగా చల్లన్న తర్వాత చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ షీట్ అయితే తీసుకున్నాను. ఆ షీట్ పైన అయితే మనకి కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. నేనైతే మరీ పెద్దగా వేయట్లేదండి. అరగంట దాకా పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్నా కూడా వస్తాయి, ఏం టెన్షన్ తీసుకోకండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మందంగా వేసుకున్నానండి లైట్గా. ఎందుకంటే మనకి మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి కూడా కాస్త బాగా ఫ్రీగా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. అందుకే నేనైతే ఈ విధంగా కాస్త మందంగా వేసుకున్నాను. అన్నీ ఈ విధంగా వేసేసుకోవటమంటే సరిపోతుందండి. కావాలంటే పైన ఎండలో కూడా వేసుకోవచ్చు, ఫ్యాన్ గాలి కింద కూడా వేసుకోవచ్చు. ఫ్యాన్ గాలి కింద వేసుకుంటే ఈవినింగ్ కల్లా ఈ విధంగా వచ్చాయండి నాకైతే.
అదే ఎండలో వేసుకున్నామంటే ఒక రోజుకే ఎండిపోతాయి. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అలాగే పైన టెర్రస్ పైన వేసుకోవడానికి కుదరని వాళ్ళైతే ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. అన్నీ నిదానంగా ఒక్కొక్కటి ఈ విధంగా తీసేసుకోవచ్చు. మనకు అస్సలు చిరగకుండా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. అలాగే మనం బట్టల పైన వేసుకుంటే నీళ్ళు చిలకరించుకొని తీసుకోవాలి. ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ పైన వేసుకుంటే కనుక మనకి నీళ్ళు చిలకరించుకో అవసరమే లేకుంటుంది. చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్‌గా ఇక్కడ నేను చూపించిన కొలతలు గనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా వస్తాయన్నట్టు. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని నేనైతే ఒక రోజంతా ఎండలో పెట్టుకున్నానండి. చూడండి, ఒక రోజంతా ఈ విధంగా ఎండలో పెట్టేసుకున్నాను. మనకైతే ఈ విధంగా బాగా చక్కగా ఎండిపోయినాయి. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో కొత్తిమీర అదైతే బాగా కనిపిస్తుందండి. ఇవి మనకి ఫ్రై చేసిన తర్వాత ఈ కొత్తిమీర ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయండి. టీ టైమ్ స్నాక్స్ కానీ లేదంటే పప్పుచారులో నంచుకోవడానికి బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవండి, తొందరగా వేగిపోతాయి అన్నట్టు. ఈ విధంగా బాగా ఎండబెట్టుకొని వీటిని అయితే మనం సంవత్సరం పొడవునా నిల్వ ఉంచుకోవచ్చు. అస్సలు పాడవవు, అలాగే మెత్తపడతాయనే టెన్షన్ కూడా ఉండదండి. చాలా ఈజీగా మనము ఇంట్లోనే ఈ విధంగా హైజీనిక్గా కొత్తిమీరతో ఈ వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు ఈ అప్పడాలు వేసిన వెంటనే అలాగే వదిలేయకండి. కాస్త గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేశారంటే వెడల్పుగా వస్తాయన్నట్టు, లేదంటే దగ్గరికి ముదురుకుంటాయండి. ఏవే అవ్వని వడియాలు అలాగే అవుతాయన్నట్టు. చూడండి, ఇంతేనండి. చాలా ఈజీగా హెల్తీగా కొత్తిమీర వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. మరి వీడియో గురించి మీకేమనిపించిందో, ఈ రెసిపీ గురించి మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరొక హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.